థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిత గారు. ఎస్ ఎస్ ఎస్. నాకు మీడియా అంటే గుర్తొచ్చేది ఫస్ట్ సుమన్ టీవీ, జయ మేడం. ఒక నెలకు 2 నెలలకు వచ్చింది అనుకుంటాం జయ మేడం. మా జర్నీ స్టార్ట్ అయినాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా వెంబడి రెగ్యులర్గా జర్నీ చేస్తూ రెగ్యులర్గా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు జయ మేడంకు, సుమన్ టీవీ, జయ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నిఖిత గారు అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందంటే వచ్చాను కానీ ఆ రోజు ఎక్కువసేపు ఉండలేకపోయాను వేరే పర్సనల్ రీజన్స్తో. స్టార్ట్ చేసి మన జర్నీ అంటే కేపీహెచ్పి 2 years కంప్లీట్ అయిపోయి ఇన్ని బ్రాంచెస్లో ఈ ప్రయాణంలో మేము కూడా భాగమైనందుకు ముఖ్యంగా నాకు ఒక కాన్సెప్ట్ అయితే మీరు మేనేజ్మెంట్ వైపు నుంచి తీసుకున్నది ఎంప్లాయీస్కి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మన ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుందండి. దానికి మీరు మంచి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసింది చాలా గొప్ప విషయం. సో వన్స్ అగైన్ మేనేజ్మెంట్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఇందులో మేము కూడా భాగమైనందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఇంకా మరిన్ని బ్రాంచ్లు పెట్టి మన ప్రయాణం ఇలానే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా. రైట్, ఉగాది రాబోతోంది, నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా మొదలవుతుంది. సాధారణంగా అందరం సెట్ కొనేసుకుంటాం, లాంగ్ హారాలు, నెక్లెస్లు ఇవన్నీ కూడా. కొంతమందికి లాంగ్ హారం కొనుక్కుంటారు, మళ్ళీ బడ్జెట్ పెట్టుకుందాంలే అంటారు కదా. నాకు ఈరోజు ఏమనిపించిందంటే కొంచెం తక్కువ బడ్జెట్లో ఒక 2.5, 3లో నెక్లెస్లు చూపిద్దాం. లాంగ్ హారం ఉన్న వాళ్ళకి వీటిలో ఏదన్నా నచ్చినా లేకపోతే మనకున్న ఇన్ని బ్రాంచెస్కి ఎక్కడికన్నా వచ్చినా కూడా కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ఐడియా వస్తుందని. అయితే మనం యూజువల్గా వెయిట్ అని చెప్తాం కదా మ్యామ్, 20 grams లోపు 30 grams లో. రోజు రేట్ పెరిగేసరికి వాళ్ళకు కూడా ఏ బడ్జెట్లో ఏం వస్తుంది అనేది అర్థం కాదు. అవును. సో ఇవాళ ఏమనుకున్నామంటే పర్టిక్యులర్లీ బడ్జెట్లో చూపిద్దాం, ఎంత బడ్జెట్లో ఎలా వస్తుంది ఇవాళ రేట్ బట్టి. ఇవాళ మనకి 22 క్యారెట్ రేట్ 8,270 ఉందండి. ఓకే. సో దాన్ని బట్టి మనకి యూజువల్గా నెక్లెసెస్ 2.5 బడ్జెట్లో ఎంత హెవీగా వస్తాయి అనేది ఒక డౌట్ ఉంటుంది అందరికి. అవును. సో అది క్లియర్ చేయడానికి ఇవాళ 2.5 lakh రేంజ్లో లైట్ వెయిట్లో ఎలా ఇవ్వగలుగుతాం అనేది మనం ఇవాళ డెఫినెట్గా కొన్ని చూపించగలుగుతాము, అంతవరకు చూపిద్దాము. మన షాప్స్ మనకున్న బ్రాంచెస్ కనుక విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అంటే మీకు జస్ట్ శాంపిల్ 2 lakhsలో ఇంతది వస్తుంది, 1.5లో ఇంతది వస్తుంది, 1,80,000లో ఇంతది వస్తుంది అంతే అనేది ఒక క్లారిటీ కోసం అంతే. తప్పకుండా అండి. ఎస్, ఫస్ట్ వన్ ఇది కంటే. ఇది కంటే అండి. ఓకే. యూజువల్గా ఇప్పుడు కంటే బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. సో కంటేలో అమ్మవారు వచ్చారు, లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి చాందబాలి కాన్సెప్ట్ ఉంటుంది కదా విత్ పర్ల్స్ అన్నమాట. సో మన దగ్గర ఏదైనా చాందబాలీస్ ఉన్నా దానికి సెట్ అయిపోద్ది. అవును. సో ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ అండి, బ్యాక్ చైన్ ఒక 4 grams వస్తుంది. ఇది లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి వచ్చి చాందబాలి కాన్సెప్ట్ లో మ్యామ్ విత్ పర్ల్స్ వచ్చున్నాయి. మన దగ్గర ఏదైనా చాందబాలీస్ ఉన్నా పర్ల్ ఇయర్ రింగ్స్ ఉన్నా సెట్ అయిపోతుంది. అవును. సో మనకి ఇది చాలా లైట్ వెయిట్ అండి, 17 grams బ్యాక్ చైన్ తో పాటు వచ్చింది. మనకి బ్యాక్ చైన్ వద్దు అంటే ఇంకొక 4 grams తగ్గిపోతుంది. సో మనకి మేబీ అరౌండ్ 13 to 14 grams లోనే కంటే వచ్చేస్తుంది. చాందబాలి అనగానే ఆటోమేటిక్గా ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి దానికి మ్యాచింగ్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇది బ్యాక్ చైన్తో పాటు 17 grams 700 ml ఉందండి. ఇవాళ రేట్ 8,270 బట్టి మనకి ఇది అరౌండ్ 1,73,000 రేంజ్లో వస్తుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓకే. దీనికి లాంగ్ హారం వేసుకోవాలంటే ఏం వేసుకోవాలి? కాసుల పేరు బాగుంటుంది, చిన్న రాణి హారం బాగుంటుంది. కంటే ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్, గోల్డ్ లుక్ ఉంటుంది కాబట్టి కింద మనం ఏది వేసుకున్నా బాగుంటుంది. ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందని? లేదండి, కంటే ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు, లాంగ్ గౌన్స్కి వేసుకోవచ్చు, లంగావునీలకు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళైనా చీరలకు వేసుకోవచ్చు. రైట్. సో మనకి ఇది 1,73,000 బడ్జెట్లో 17 grams వస్తుంది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. ఓ సూపర్. ఇదండి ఇప్పుడు ఇది కాస్త కొంచెం హెవీ వెయిట్. మీరు అనుకోవచ్చు ముకుంద జ్యువెలర్స్లో వేస్టేజ్ ఎంత అండి, మేకింగ్ ఛార్జెస్ ఎంత అని. మన దగ్గర మేకింగ్ ఛార్జెస్ 0 అండి, వేస్టేజ్ 2 to 12% మాత్రమే. ఈ ఐటమ్కి 12% వేస్టేజ్ పడుతుంది. ఓకే. నెట్ వెయిట్ పైన. సో ఇది ఎంత ఉందండి? 24 grams అండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. ఎందుకంటే డాలర్ కొంచెం వెయిట్ అనిపిస్తా ఉంది, డాలర్ వెయిట్ ఉంటుంది. ఇది లాకెట్ డిటాచబుల్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. ఓకే. సో ఇలా మనకి బ్యూటిఫుల్ గా పింక్ రూబీ బీడ్స్ వచ్చి ఇలా పెడతారు కదా మ్యామ్.
ఇప్పుడు ఇలా బీట్స్ పెట్టడం అనేది కొంచెం ట్రెండింగ్, ఓకే ఓకే. స్టోన్స్ కాకుండా. సో మనకి ఇది అరౌండ్ 2,40,000 బడ్జెట్లో వస్తుంది, Okay. ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓ సూపర్, చాలా బాగుందండి. ఇదేంటి నిఖిత గారు? ఇది యాక్చువల్గా మీరు కాసుల పేరు ఉంటుంది కదా మ్యామ్, అవునవును, చిన్న స్టైల్ భలే ఉందండి. చిన్న ఓల్డ్ కాసులు. గోల్డ్ అంటారు కదా, ఓల్డ్ మోడల్ అయినా చాలా ఎప్పటికీ ఉంటుంది ఇది. సో అమ్మవారు వచ్చి ఇది ఇలా పెట్టుకోవచ్చు, ఇట్లా చోకర్ లా పెట్టుకోవచ్చు, బాజుబందీ లాగా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి ఒక 2.5 తులాస్ లోపు 24 grams లో వస్తుంది. ఓ మల్టీపర్పస్ గా కూడా వాడుకోవచ్చు. ఇది ఎప్పటికి రన్నింగ్ మోడల్, ఎప్పుడు ఉంటుంది కదా, ట్రెండ్ మారినా కూడా లేటెస్ట్ గానే ఉంటుందేమో. ఇది మనకు అరౌండ్ 2,47,000 బడ్జెట్ లో వస్తుంది. చాలా బాగుందండి. 2.5 లోపు వచ్చేస్తుంది. ఓకే. వి షేప్ ఎలాంటి నెక్ ఉన్నా అంటే ఎలా ఉన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి బాగుంటుంది. వి షేప్ ఏంటంటే ఇప్పుడు కొందరికి ఇట్లా కిందంతా బోడ కనిపిస్తుంది, వి షేప్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ఫిల్లింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు నాకైతే ఎలాంటిది బాగుంటుంది? వి షేప్ బాగుంటుంది. వి షేపే బాగుంటుందా? మీరు వి షేపే తీసుకున్నారు. అదే మీరు సజెస్ట్ చేశారు కదా, సో దాంతో ఇదండి. ఇది నెక్స్ట్ పీస్ మ్యామ్. స్టోన్స్ ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు అసలు ఏం స్టోన్స్ లేవు చూడండి, ఓన్లీ కెంపులు అక్కడక్కడ. అంతే. ఈ 25 grams లో మ్యామ్ 2.5 తులాస్ లో బ్లాక్ చైన్ తో పాటు ఉంది. బ్లాక్ చైన్ వద్దు అంటే ఒక 4 గ్రాముల దాకా తగ్గుతుంది, అంటే మీరు బడ్జెట్ బట్టి అసలు యాక్చువల్గా ఇలాంటి నెక్లెస్ లకి మనం థ్రెడ్ వేసుకుంటే ఆగుతాయా? బ్యాక్ చైనే మంచిదంట మీ సజెషన్. థ్రెడ్ వేసుకున్న ఏమీ పెద్ద ఇబ్బంది లేదు, కానీ కొందరు ఇష్టపడరు అంతే గోల్డ్ వాటికి, ఎందుకు వేస్ట్. కానీ ఇప్పుడు ఎవరైనా బడ్జెట్ ఇష్యూస్ ఉంది అన్నప్పుడు ఇట్లా థ్రెడ్ తీసుకున్నాను, తర్వాత మీరు మళ్ళీ ఒక 3-4 months కి మళ్ళీ డబ్బులు పోయినాక మళ్ళీ చైన్ కొనుక్కోవచ్చు. హ్యాంగింగ్స్ కూడా ఎంత బాగా క్యూట్ గా ఇచ్చినాయండి, అన్ని గోల్డ్ బాల్స్, బీట్స్ లేకుండా చాంద్ బాలీస్ మ్యామ్. అవునవునవును. 2.5 తులాస్ లో వస్తుంది. ఇది కూడా మనకి 2.5 lakhs లోపే వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓకే. మొన్న నేను ఒక నెక్లెస్ తీసుకున్నాను, గుర్తుందా? 3 steps ఇవే వచ్చినాయండి చాంద్ బాలీస్. అవును, చాలా బాగుంది కదా. నెక్స్ట్ పీస్ మ్యామ్, స్టోన్స్ ఎక్కువద్దు, బీట్స్ ఎక్కువద్దు అని కింద ఇప్పుడు ఆల్రెడీ మన కింద హారం ఉంది, లేకపోతే చంద్రారం ఉంది, అట్లాంటి వాటికి బాగా సెట్ అవుతుంది బ్రైడల్ కూడా. 2.5 తులాస్ లోపు మ్యామ్. ఇది కూడా 2.5 24 grams 450 millis ఉంది. ఓకే. సో మనకి ఇది మళ్ళీ 2.5 lakhs లోపే వస్తుంది, ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. దీనికి కూడా ఏది వేసుకున్నా లాంగ్ హారం వేసుకున్నా సెట్ అవుతుంది. అన్ని ఉన్నాయి, కెంపులు ఉన్నాయి, పచ్చలు ఉన్నాయి, అమ్మవారు ఉంది, చాందబాలి కాబట్టి కాసులు ఉన్నాయి, అన్నిటికీ సెట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు మీరు చూపించిన అన్ని కూడా నాకు 2.5 లోనే చూపించారు. అవును, అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ కదండి. అవును, బడ్జెట్ ఫ్రెండ్లీ. 2.5 ఒక నెక్లెస్ తీసుకొని 4.5 లో ఒక హారం, లాంగ్ హారం తీసుకుంటే 7.5, ఒక 1.5 లో కమ్మలు తీసుకుంటే, అంటే బ్రైడల్ సెట్ కోసం టోటల్ 10 లక్షలలో సెట్ చేయొచ్చు. మేబీ ఒక 2 తులాలలో ఒక పుస్తల తాడు తీసుకోవచ్చు, మొత్తం సెట్ అయిపోతుంది. మనం 2.5 ఎప్పుడైనా నెక్లెస్ కొన్నప్పుడు 2.5 బడ్జెట్ పెట్టుకుంటే మీకు అన్ని సెట్ చేసుకోవచ్చు. అవును అవును. మనకి ఇది వచ్చేసి మళ్ళీ 22 grams మ్యామ్. ఇది ఓకే. 22 grams 2,28,000 అవుతుంది ఇవాళ రేట్ బట్టి. అవును. సో ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. ఓకే. సో ఇప్పుడు నెక్లెస్ మోడల్స్ చూస్తున్నాం కదా. అవును. ఇప్పుడు ఇట్లా వీటిని ఫ్లెక్సిబుల్ చోకర్ మోడల్స్ అంటారు మ్యామ్. అంటే చోకర్ కాదు, అట్లా నెక్లెస్ కాదు, ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు, నిండుగా ఉంటది. పిల్లలకి ఇప్పుడు ట్రెండ్ ఇది మోడల్, పిల్లలకైనా బాగుంటది. ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ ఉంది ఈ షేప్. ఓకే. చిన్న చిన్న ముత్యాలు. అవునవునవును. ఈ షేప్ ఇట్లా వస్తుంది కదా. ఓకే. ఇది మనకు 228 అండి, 2,28,000 లో వచ్చేస్తుంది. రైట్. ఇది ప్రైస్ నేను చెప్తానండి, 2,51,919. అంతే. 2.5 చెప్పినా కదా, 2.5. మనకి ఇది మళ్ళీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది. ఇది 25 grams ఉంది, ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. నెక్లెస్ కూడా ఎంత హెవీగా ఉంది కదా. అవును. సో మంచిగా ఎమరల్డ్ బీట్స్ వచ్చి, అమ్మవారు వచ్చి, అటు ఇటు పీకాక్స్ వచ్చినాయి, కలశాలు వచ్చినాయి. మీరు చెప్పినట్లుగా నెక్లెస్ గాను యూజ్ చేసుకోవచ్చు, అంటే పైకి పెట్టుకోవచ్చు లేదా కిందకి కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా హెవీగా అనిపిస్తుంది, పెట్టుకుంటే హెవీగా ఉంటుందేమో. చాలా బాగుందండి. లక్ష్మీదేవి కూడా, లక్ష్మీదేవి డీటెయిలింగ్ చాలా బాగుంది. కంటే అండి, లైట్ వెయిట్ కంటే. మళ్ళీ ఇది 26 grams అండి, ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ వచ్చింది. ఓకే. సో ఇది కూడా 2.5 lakhs బడ్జెట్లో వస్తుంది. బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే మీకు తక్కువలో వచ్చేస్తుంది. చాలా బాగుంది. నాకు కంటేకి ఒక డౌట్ వస్తుంది నిఖిత గారు, లాంగ్ గా మనం వేసుకోవాలంటే ఏం వేసుకోవాలని ఒక డౌట్ రేజ్. కాసుల పేరు వేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఒక కాసుల పేరు దీనికి. అమ్మ ఒక కాసుల పేరు తెచ్చిపెట్టు, ఒకసారి పెట్టి చూద్దాం ఎలా ఉందనేసి. కానీ మీరు అన్నట్లుగా బడ్జెట్ ఫ్రెండ్లీ. అవును. ప్లస్ 2.5 తులాస్లో మనకి ఈజీగా ఒక చిన్న నెక్లెస్ లాంటిది వచ్చేస్తుంది. అకేషనల్ వైజ్గా వేసుకోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, ఒక్కటే సింపుల్గా వేరే వాళ్ళ దానికి వెళ్తున్నాం.
సింపుల్గా ఒకటి కూడా యూస్ చేయొచ్చు కదండి. అవును, మీ నెక్లో వేసుకున్నది కూడా చాలా బాగుందండి ఇది. సింపుల్ ఇది 20 గ్రామ్స్ 22 గ్రామ్స్ ఉంటుంది. విక్టోరియా ఫినిష్ సీజర్ట్ లో, డైమండ్ లో చూపించి సీజర్ట్ లో చేపించాము. ఇట్లా ఫ్యాన్సీ శారీ కాబట్టి బాగుంది, ట్రెండింగ్ కొంచెం. ఓకే, ఇది పట్టు చీరలు అకేషనల్ కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు విక్టోరియన్ జ్యువెలరీ ట్రెండింగ్ మ్యామ్. విత్ సెట్ వచ్చిందా ఇది? లేదండి, నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. చేసుకున్నారు. ఇదేమో కరెక్ట్ గా మీ శారీ కలర్, అవును, కొంచెం డార్క్ కలర్ ఉంది. చాలా బాగుంది సెట్. ఇది ఎంత పడుతుందండి సుమారు? ఇది సుమారుగా మీకు 3 lakhs లోపు పడుతుందండి. వావ్, బాగుంది నిఖిత్ గారు. మీరు అదే కాసుల పేరుకి మ్యాచ్ అవుతుందా లేదా నిజంగా నాకు డౌట్ ఉండే. ఏ దానికైనా మ్యాచ్ అవుతుంది. కాసుల పేరు తీసుకోండి, మనకు మ్యాంగో మాల తీసుకోండి, దేనికైనా మ్యాచ్ అవుతుంది. చూడండి ఎంత బాగుంది, ఎంత నిండుగా ఉందో. చాలా చాలా బాగుందండి, నిజంగా సెట్ అయింది. నాకు డౌట్ వచ్చింది యాక్చువల్లీ దీని కిందకి ఏం పెట్టుకోవాలని. చాలా బాగున్నాయండి, ఫ్రెండ్లీ బడ్జెట్తో ఉన్నాయి. కాకపోతే గోల్డ్ ప్రైజ్ కొంచెం భయపెడుతోంది అందరినీ. ఏం తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? తగ్గుతుండొచ్చు, బట్ చెప్పలేము. ఇట్స్ అ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి. ఇంకా అంతే పెరుగుతుంది అంటే మీరు పెట్టిన ప్రతి రూపాయికి విలువ పెరుగుతుందనే అనుకోవాలి. రైట్, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, బాయ్.